విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం కోరాడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ శర్మలారెడ్డి హాజరై రైతుల సమస్యలు వినిపించుకొని బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఉపాధి హామీ పథకంతో పోలిస్తే ప్రస్తుత హామీలు ప్రజలను మభ్యపట్టేవని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేడం. ఎందుకంటే నేను కూడా ఎంబీఏ వరకు చదువుకొని ఈ రోజుగా ప్రౌడ్గా నేను ఎంబీఏ చేశాను అని చెప్పుకుంటున్నాను. అంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నీరుగార్చాలి, ఈ పథకాన్ని ఏమీ లేకుండా చేయాలి. అప్పుడు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు అంతా మిగిలిపోతుంది. ఆ ఖర్చును మనం ఇంకో కాంట్రాక్టర్కి ఇవ్వచ్చు. ఆ కాంట్రాక్టర్ మన బినామీ కావచ్చు. ఆ బినామీతో మనం కమిషన్లు తీసుకోవచ్చు. ఇది వీళ్ళ స్కీమ్. మొత్తానికి పేద ప్రజలకు ఇచ్చే డబ్బుల్లో మిగిలించుకొని వాళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని వాళ్ళు డబ్బులు చేసుకునే ప్రయత్నం తప్పితే ఇది ఇంకోటి కానే కాదు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో గ్రామాలలో పనులు జరిగేవి. అంటే గ్రామానికి రోడ్డు కావాలా, లేక బావి కావాలా, లేక పూడికలు తీయాలా, లేక అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలా, ఏం కావాలి అన్నది గ్రామస్తులు నిర్ణయించుకొని గ్రామ పెద్దలు నిర్ణయిస్తే ఉపాధి హామీ పని ద్వారా అది చేసేవారు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న కొత్త చట్టంలో అంట కాంట్రాక్టర్లు వస్తారట. గ్రామాలలో గ్రామస్తులకు ఇక అధికారాలు ఉండవు.